జంపర్కోట గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలి. జంపర్కోట ప్రాజెక్టు పూర్తి చేసి గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలి. గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలి. జంపర్కోట రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలి. జంపర్కోట రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలి. పెండింగ్ లో ఉన్న జంపర్కోట రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలి. గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎన్డీఏ కూటమి వెంటనే నిధులు ఇవ్వాలి. వచ్చే బడ్జెట్ లో ఎన్డీఏ కూటమి జంపర్కోట రిజర్వాయర్ కి నిధులు కేటాయించాలి. జంపర్కోట రిజర్వాయర్ కి నిధులు కేటాయించాలి. ఈరోజు 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నాం. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పాలనకు వచ్చింది. మరి జల వనరుల మీద గౌరవ ముఖ్యమంత్రి చాలా అనుభవనీయులు. వారు అనేక అంశాల మీద మాట్లాడుతూ సాగునీటి వనరులు పూర్తి చేయడంలో మా ప్రభుత్వం ముందుంటుందని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా సహాయ సహకారం అందిస్తుందని చెప్తున్నారు. మరి వచ్చే నిధుల్ని అటు అమరావతి అలాగనే పోలవరం తప్ప ఇక్కడ ఉత్తరాంధ్రలో బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకటైన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం గిరిజన గ్రామాలకు ఉపయోగపడే జంపర్కోట రిజర్వాయర్ని 1988లో పెట్టారు. ఆ రోజు గౌరవనీయులు కీర్తిశేషులు మరి ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశారు. 2.5 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ఈ రోజుకి అది 33 కోట్లకు చేరింది. ఇప్పుడు సుమారు 37 సంవత్సరాలు అవుతుంది ఆ పని పూర్తి కాక. మధ్యలో కొంత పనులు పూర్తయ్యాయి. గట్టంతా పూర్తయిన సమయంలో ఉధృత తుఫాను రావడంతో గట్టు మీద నుంచి వరద పారేయడంతో ఈ గట్టు కొట్టేసింది. ఈ ప్రాజెక్టు తాలూకా విలువ ఏంటంటే 4 పంచాయతీల పరిధిలో 2100 ఎకరాలకు ఖరీఫ్ సీజన్లోనూ రబీ సీజన్లోనూ సంవత్సరానికి 2 పంటలు ఇవ్వడానికి కోసం ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆ రకంగా ఎంతో ఉపయోగకరమైన ఈ ప్రాజెక్టు పనులు నత్తనడక నడిపించడంతో పాటు పాలకులకు సిద్ధశుద్ధి లేక ఈరోజు నిర్లక్ష్యానికి వహిస్తూ ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. మరి వందలాది కుటుంబాలు బాగుపడతాయి. గిరిజన గ్రామాలకు ఉపయోగపడే ప్రాజెక్టు ఇది. కావున గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు ఇక్కడ పాదయాత్రకు వచ్చినప్పుడు మీ ఆ పాలకొండలో విన్నవించుకోవడం జరిగింది. ఖచ్చితంగా చేసి పెడతానని మాట ఇచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు వచ్చారు పాలకొండ. ఎన్నికలకు ముందు ఒకసారి, అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల కిందట. ఆ సందర్భంలో కూడా జంపర్కోటకు కావాల్సిన నిధులు పూర్తి చేసి గిరిజన రైతాంగానికి ఆదుకుంటామని మాట ఇస్తున్నారు. కనుక వచ్చే బడ్జెట్ సమావేశాలకి ఈ జంపర్కోట గిరిజన రైతాంగం ఉపయోగపడే ఈ ప్రాజెక్టు పనులకు కావాల్సిన నిధులు ఇచ్చి పూర్తి చేయడానికి ఎన్డీఏ కూటమి ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్